వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్ చెప్పండి, అంటే గత 5-6 రోజుల నుంచి విజయవాడ ఆ ప్రాంతంలో మొత్తము వరదతో ఇదైపోతున్నారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు నుంచి మొత్తం అంటే మీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొత్తం కష్టపడుతూ చేస్తున్నారు. మరో పక్క నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు. విఫలం చెందారు, కనీసం పట్టించుకోవడం లేదు ఇదన్నట్టు. దాన్ని మీరు ఎలా స్పందిస్తారు? అంటే మేము ఒక్కటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఏ విపత్తు వచ్చినా, వరద వచ్చినా, సమస్య వచ్చినా ప్రజల్లోకి రాని ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గోదావరి వరదలు వస్తే 19 రోజుల తర్వాత పోయాడు. సొంత జిల్లా, రాష్ట్రం వదిలేద్దాం, సొంత జిల్లా అన్నమయ్య డ్యామ్ వరదొచ్చి ప్రభుత్వ నిర్లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనతో డ్యామ్ కొట్టుకుపోయి ప్రజలు మరణిస్తే పరదాలు కట్టుకొని పర్యటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ విపత్తు జరిగినా పరదాలు కట్టుకోవడం, గాలిలో తిరగడం తప్పితే ప్రజలు సమస్యల్లో నీళ్ళల్లో ఉంటే గాలిలో తిరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మా ప్రభుత్వాన్ని ఈ దేశంలోనే ఏ సమస్య వచ్చినా, ఏ విపత్తు వచ్చినా, ఏ వరద వచ్చినా క్రైసిస్ మేనేజ్మెంట్లో ఒక బెస్ట్ లీడర్ అనేటువంటి పేరున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన సమీక్ష చేయలేదంట, ఆయన సరిగా పని చేయలేదంట, ఆయన ప్రజలను పట్టించుకోవట్లేదంటేనే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నారు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాల. మీకు 11 సీట్లు ఇచ్చినా మీలో మార్పు రాల, ఒక పరివర్తన వస్తుంది అనుకున్నారు. ఇంత ఘోర ఓటమి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదైనా ఒక ఆలోచన, ఒక చర్చ, ఒక మార్పు ఉంటుందని కోరుకున్నారు అందరూ. కానీ అదే ఫేక్ ప్రచారం, సాక్షి మీడియాలో ఒక రోత రాతలు, విషపు ప్రచారం, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పచ్చి అబద్ధాలు, దీంతో ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి ఇంకా 10 రోజుల్లో 100 రోజులు కావస్తుంది. మొత్తం మీద ఎలా ముందుకు సాగింది? అంటే హిట్టా పట్టా? అంటే 100కి 100% ఒక మంచి పరిపాలన కూటమి ప్రభుత్వం అందిస్తుంది. ఈ 90 రోజుల్లో కూడా సమర్థవంతంగా పరిపాలించాం. అనేక సమస్యలు ఉన్నాయి. ఊహించిన దానికంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఊహించిన దానికంటే అనేక గందరగోళం, అవినీతి, ఆర్థిక అసమర్థత స్పష్టంగా ప్రభుత్వం వచ్చాక ఈ 3 నెలల కాలంలో అనేక పుంకాలుగా బయటకు వస్తున్నాయి. త్వరలోనే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీ పెద్దలతో మాట్లాడి రాష్ట్రాన్ని చక్కదిద్దేటువంటి దాంట్లో మళ్ళీ 14లో ఏ విధంగా విభజన జరిగి పునర్నిర్మాణం అన్నామో అంతకంటే ఘోరమైనటువంటి నష్టం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఏర్పడింది. పునర్నిర్మాణం ఖచ్చితంగా నిర్మిస్తాం. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం. సార్, నిన్న మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆర్టీవీతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక్క పేరు జగన్మోహన్ రెడ్డి మారిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు 11 పేర్లు మారుస్తున్నాడు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే పేర్లు, పథకాలు ఇవన్నీ ప్రభుత్వాలు మేము రంగులేయటంలే. మేము ఎక్కడ కూడా పిల్లకాయల పుస్తకాల మీద రంగులు, రైతుల సర్వే రాళ్ల మీద రంగులు, వాళ్ళ అవ్వో తాతో వాళ్ళ అమ్మో అబ్బో ఇచ్చిన ఆస్తుల మీద మా ఫోటోలు మేము వేసుకోవట్లే. ఎవడు ఆస్తి వాడికే ఇస్తున్నాం, ఎవడు పొలం వాడికే ఇస్తున్నాం. సరే, ఇవన్నీ నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. మీ అడ్డగోలు పథకాల పేర్లు, రంగులు ప్రజలు చేదరించుకొని రోతబుట్టి మిమ్మల్ని ఆడ పెట్టారు. అవన్నీ సరిదిద్దాల్సిందే. కూటమి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. దాంట్లో మేము మొత్తం మా పేర్లు పెట్టుకోవాలనేటువంటి ఆలోచన కాదు, పథకాలకి ఒక మహనీయుల పేర్లు పెట్టాలనే ఆలోచన. చివరిగా
అంటే నెల్లూరు జిల్లాలో నెల్లూరు కార్పొరేషన్లో గతంలో 54 వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునేది. మొత్తం ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారు కార్పొరేటర్లు. అదేవిధంగా రాజ్యసభ సభ్యులు బీదా మస్తానరావు కూడా రాజీనామా చేయడము, కళ్యాణ్ చక్రవర్తి చేయడం, వీళ్ళు మొత్తం చూస్తే ఇది దుర్మార్గపు చర్య. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళని ఆశలు చూపి బెదిరించి ఏదో రూపంలో లొంగబరుచుకుంటున్నారు అనేది వైఎస్ఆర్సీపీ నేతలైతే చెప్తున్నారు. దాన్ని ఏమంటారు? అంటే వాస్తవానికి దీంట్లో ఎక్కడ కూడా సరే కార్పొరేటర్లు స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళకి ఆ మున్సిపల్ వార్డుల్లో 3 సంవత్సరాలు ఏం పనిచేయలేకపోయారు, మళ్ళీ మేము ఇప్పుడు అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలనేటువంటి దీంతో స్థానికంగా తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు వాళ్ళు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ స్థాయిలో వాళ్ళు తీసుకొని నిర్ణయాలు ఇబ్బందులు లేని దగ్గర ఇటువంటి నిర్ణయాలు చేస్తున్నారు. సరే రాజ్యసభ సభ్యులు లేకపోతే ఎమ్మెల్సీలు వాళ్ళు ఎందుకు రిజైన్ చేస్తున్నారా, వాళ్ళు ఏ కారణాలతో రిజైన్ చేస్తున్నారు మేమైతే ఎవరితో చర్చించింది లేదు. మోపిదేవి వెంకటరమణ గారు ఉన్నారు, ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ భక్తుడు, బాధితుడు, నష్టపోయాడు. ఆయన ఏనాడు కూడా కాంగ్రెస్ వాదిగానే ఉన్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డితో కలిసి నడిచాడు. 1987 నుంచి ఇప్పటి వరకు దాదాపు 37 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన ప్రలోభాలకి లొంగతాడు, లేకపోతే ఇంకొకరు మస్తానరావు గారు ఏ ప్రలోభాలకి లొంగి మొన్న ఆయన పార్టీ మారాడు, 30 ఏళ్ళు ఏడుండి అటు పోయాడు. దాన్ని మాట్లాడి వాళ్ళు ఏ కారణాలతో రాజీనామా చేశారు, వాళ్ళు ఎందుకు ఆ నిర్ణయాలు తీసుకున్నారనేటువంటిది నాకు తెలియదు. మాతో ఎవరు కూడా చర్చించింది లేదు. అటువంటి రిజిగ్నేషన్ చేసేటప్పుడు వాళ్ళు ఏ కారణాలతో చేస్తున్నది వాళ్ళే స్పష్టంగా చెప్పారు. దీంట్లో ఇంకా ఎవరితో జిల్లా వాళ్ళతో అయితే ఎవరితో మాతో అయితే ఎవరితో పార్టీ ఇంకా అటువంటి చర్చల స్థాయికి రాలా. అటువంటి మేమైతే ఎవరిని ప్రోత్సహించటం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. కూటమి ప్రభుత్వము అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తుంది, కానీ రాజకీయంగా ఆయన కక్ష సాధింపు చర్యలు చేపట్టే విధానము తెలుగుదేశం పార్టీకి ఆ విధానం లేదని కూడా బీదా రవిచంద్ర చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.